ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం. దుర్గ నా చెంపలు చెడమడ వాయిస్తుంటే, అవంతి తిన్న ఫుడ్లో ఏం కలిపావో అడుగుతుంటే నేనేం చెప్పాలి? నేను కలపలేదు అంటే నమ్మదు, కానీ అబద్ధాన్ని నిజమని నా మనసు ఒప్పుకోదు. అందుకే దుర్గా అన్ని దెబ్బలు కొట్టినా నేను బాధని భరించానే తప్ప కోపాన్ని చూపించలేదు. ఎంతైనా దుర్గ నాకు కష్టకాలంలో షెల్టర్ ఇచ్చిన మనిషి కదా, ఆ కృతజ్ఞతే నా నోరుని కట్టేసింది. అయినా నేనొక్క మాట కూడా అనలేదు. వాళ్ళెక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో నాకెలా తెలుస్తుంది? ముందు నా జీవితం బాగు చేసుకోవాలనుకుంటున్నాను నేను. సువర్ణ, ఇది చాలా తప్పు. అదే తప్పని నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ దుర్గ వినదు కదా. దోమలు దోమలు ఇంట్లోకి రాక్షస దోమలు వచ్చేశాయి. కానీ నాకు దుర్గ కొట్టిందన్న బాధ కంటే తను నా మీద ఇంత పెద్ద నింద వేసిందనే బాధే చాలా ఎక్కువగా ఉంది. ఈ దెబ్బలు 4 రోజుల్లో మాయమైపోతాయి, కానీ మాట మనసులో ముళ్ళైపోతుంది. నేను మామూలుగా ఉన్నట్లయితే ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని, కానీ నేనొక్కదాన్ని ఏ పని చేసుకోలేను. నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నా నా మీద ఇలాంటి ఆరోపణలు వేస్తే నేనేం చేయగలను? నక్షత్ర, మా అమ్మ ఏం చేసినా దానికొక కారణం ఉంటుంది. మా అమ్మ వైపు తప్పు ఎప్పుడూ ఉండదు. అత్తయ్యగారి తప్పుందని నేనెప్పుడూ అనను, ఎందుకంటే ఆవిడ నా దృష్టిలో దేవత. ఆకాశం ఉరిమిందంటే దానికి అర్థం మేఘాల మధ్య ఘర్షణ అనే కాని ఆకాశం ఎప్పుడూ కారణం కాదు. మా అమ్మ ఆకాశం, ఆ మేఘాలు ఎవరో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీలో మార్పు 30% వచ్చింది. నీ అనుమానం అన్నా వదుల మీదకు వెళ్ళింది. అది అక్కడితో ఆగకూడదు, మీ అమ్మ మీద కూడా వెళ్ళాలి. మీ అమ్మ నుంచి నువ్వు దూరం అవ్వాలి. మనిద్దరం నిన్ను కన్నవాళ్ళింటికి వెళ్ళిపోవాలి, సంతోషంగా బ్రతకాలి. దుర్గ నిన్ను దూరం చేసుకుని ఏడవాలి. నీ కోరిక తీరాలంటే ఆ అబ్బాయికి కోరిక పుట్టాలి, దానికి నువ్వేర్పాటు చేయాలి. సువర్ణ, నువ్వు చాలా డేంజరస్ మనిషివి. అప్పుడేం చూసావు? ముందు ముందు చాలా స్టోరీ చూస్తావు. కానీ ఒక్క విషయం సువర్ణ, నక్క ఎన్ని జిత్తులు చేసినా సింహాన్ని గెలవలేదు. ఓహో, అంటే నేను నక్కని, ఆ దుర్గ సింహమా? అయితే నేను మాట చెప్తాను విను. ఎంత పెద్ద సింహమైనా ఒక్కసారి గాయపడిందంటే చాలు, దాన్ని ఆ నక్కలే పీక్కు తినేస్తాయి. ఈ సింహానికి త్వరలోనే ఆ గాయమవుతుంది. అతని తమ్ముడు మురారే అతనికి ప్రాబ్లం అని చెప్పాడు. అమ్మ ప్రేమ పంపకాల్లో తేడా వచ్చిందంట. నిన్న రాత్రి నుంచి దుర్గని ఇంటికి మురారీకి దూరం చేశాడు. మురారి, నక్షత్ర, అమ్మా. మురారి, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం. ఇప్పటికే నీ బర్త్డే సగం గడిచిపోయింది. ఇంకా మిగిలింది ఈ రాత్రి మాత్రమే. నీ బర్త్డేకి చాలా చేయాలని
నేనెన్నో ఊహించుకున్నాను, కానీ ఏమీ చేయలేకపోయాను. అత్తయ్య గారు వాళ్ళు ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అయ్యాం అనేది మనం మర్చిపోదాం. మనిద్దరం నిండు నూరేళ్లు కలిసి బ్రతకాల్సిన వాళ్ళం. కనీసం మనమైనా కలిసి సంతోషంగా ఉండలేమా? అది ఈ రోజులో మిగిలిన ఈ ఒక్క పూట. మనిద్దరం కలిసా అంటే? అంటే మనిద్దరమే కలిసి ఎక్కడికైనా వెళ్దామా? అంటే ఇంట్లో వాళ్ళెవరూ లేకుండా. ట్రాక్లోకి వస్తున్నాడు. అంటే ఇంట్లో వాళ్ళందర్నీ తీసుకొని, అదే మీ అన్నయ్యని, మీ వదినని, మయూరిని. వద్దు. ఓకే, మరి మనమిద్దరమే. మనం మాత్రమే. ఎక్కడికి వెళ్దాం? అది నైట్ టైం. పెళ్లి కాని జంటలంటే ఎంజాయ్ చేయడానికి ఎన్నో ప్లేస్లున్నాయి. మనకి పెళ్ళైంది, ఇంకా సరదా స్టాపింగ్స్ దొరకవా? నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇంకా మొత్తం అంతా నేను ప్లాన్ చేస్తాను. నిన్న రాత్రి నుంచి నువ్వెంత డిసప్పాయింట్లో ఉన్నావో అదంతా మర్చిపోయేలా చేస్తా. మన పెళ్ళైన తర్వాత వచ్చిన ఈ ఫస్ట్ బర్త్డేని నీకొక మెమరబుల్ డేగా మిగిలిపోయేలా చేస్తా. సరే, నీ ఇష్టం. అంతా మీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అత్తయ్య గారు. మురారి ఫస్ట్ టైం వాళ్ళమ్మకి దూరంగా నాతో వస్తానన్నాడు. అక్కడ నువ్వు నాకు తెలుసు అత్తయ్య గారు. మురారిలో 50% పక్కగా మార్పు వచ్చేలా చేస్తాను. 50 కాదు నక్షత్ర, 51% మారాలి. 1% అయినా మన వైపుకి ఎక్కువ జరిగాడంటే మిగతా 49% మార్చడం చాలా ఈజీ. నేను అక్కడ్నుంచి చూసుకుంటాను, మీరు ఇక్కడుండి వీళ్ళ సంగతి చూసుకోండి. సువర్ణ, నువ్వు వీల్ చైర్లో కూర్చొని ఇంత దారుణంగా ప్లాన్ చేస్తున్నావు. అందుకే అంటారు, విషం తాగినవాణ్ణి చంపుతుంది, విషపు ఆలోచన చుట్టూ ఉన్న వాళ్ళందర్నీ నాశనం చేస్తుందని. దీనికోసం నేనెంత కష్టపడ్డానో చూసావుగా. ఎంత కష్టపడినా వత్తి వెలిగించేశారత్తయ్యా. ఇంకా బాంబు పేలడమే లేటు. నువ్వు నాతో అన్ని దెబ్బలు కొట్టించుకుంటుంటే నాకు అప్పుడు అర్థం కాలేదు, నువ్వా దెబ్బల మీద దుర్గ పేరు రాస్తావని. చెప్పాను కదా రఘురాం, దుర్గ నన్ను తెచ్చిపెట్టుకున్న కారణం వేరు, నేనిక్కడికొచ్చిన కారణం వేరు అని. అత్తయ్య గారు, ఇన్ని రోజులు ఇంట్లో రామాయణం జరిగింది, ఇప్పుడు మహాభారతం జరుగుతుంది. అంటే పొలిటికల్ పార్టీకి సీఈఓ అవుతాను అంటావు. ఇంత చిన్న మ్యాటర్ కూడా అర్థం కాని బుర్ర తక్కువ వాడివి నువ్విక సీఈఓ ఎలా అవుతావు? అదే మరి, రామాయణంలో 7 కాండలున్నాయి, మహాభారతంలో 18 పర్వాలున్నాయి. వాటిలో దేన్ని మైండ్లో పెట్టుకుని నక్షత్ర మాట్లాడిందో ఎలా ఊహించగలం? మామయ్య, అన్నదమ్ముల ప్రేమల నుంచి అన్నదమ్ముల ద్వేషం వైపుకి మారబోతుంది ఈ కథ. ఈ ఇంట్లో జరిగే ఇన్సిడెంట్స్ ఇప్పటి వరకు రామాయణంలో రామలక్ష్మణులని చూపించాయి. ఇక నుంచి మహాభారతంలో కురుక్షేత్రాన్ని చూపిస్తాయి. ఓ, నేనింకా అక్కడ తాటకి సంహారం నుంచి ఇక్కడ పోతనని పైకి పంపడం వరకు చూపిస్తుందేమో అనుకున్నాను. పెద్దోళ్ళు ఎప్పుడు మంచిగా మాట్లాడమన్నారు కదా, అందుకని. నిన్న రాత్రి ఎలాగో వాడికి బర్త్డే చేయలేకపోయాం, ఇప్పుడైనా చేద్దాం. మొత్తానికి నువ్వు బాగా డెకరేట్ చేసావు మయూరి. థ్యాంక్స్ అత్తయ్య. అత్తయ్య, ఇదిగో కేక్ కూడా రెడీ. అరే అవంతి, ఇప్పుడు నువ్వు కేక్ చేసావా? అవునత్తయ్య. బావుందా? ఏంటవంతి, నీకసలే బాగోలేదు, బాగా వీక్ అయిపోయావు. ఇలాంటి పరిస్థితుల్లో కేక్ తయారు చేసే శ్రమ పెట్టుకున్నావా? దీని బదులు ఆర్డర్ చేసుంటే నీకు రెస్ట్ ఉండేది కదా. అత్తయ్య, నిన్న రాత్రి నుంచి మురారి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు మనందరి మధ్య బర్త్డే చేసుకోవాలి అని.
అదంతా నా వల్లే ఆవిరైపోయిందని గిల్టీ ఫీలింగ్ నాకుండిపోయింది. నేను ఈ కేక్ తయారు చేయడం వల్ల నాకు ఆ గిల్టీ ఫీలింగ్ అనేది పోయింది. హ్యాపీనెస్ మిగిలింది. కానీ నీ ఆరోగ్యం ఏమవుతుంది? మనిషికి ఆనందాన్ని మించిన ఆరోగ్యం ఏముంటుందత్తయ్యా? పర్వాలేదు, ఇప్పుడు కొంచెం నీరసంగా ఉన్నా మురారి కేక్ కట్ చేసి కేక్ చాలా బాగుందోదినా థ్యాంక్ యూ అని అంటాడు కదా, ఆ దెబ్బతో టోటల్ నీరసం అలాగే ఎగిరిపోతుంది. ఆ మయూరి, వెళ్ళి మురారిని తీసుకురా. అలాగే అత్తయ్య. ఉమ్. బావా 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 అత్తయ్య, ఆ మురారి బావా ఇంట్లో లేడు. ఇంట్లో లేకపోవడం ఏంటి? ఇందాక వాడు నాతోనే ఉన్నాడు కదా. ఇల్లు లాన్ మొత్తం వెతికానత్తయ్య, ఎక్కడా లేడు. పద చూద్దాం. మురారి, మురారి మురారి, మురారి మురారి, మురారి ఇప్పుడెక్కడికి వెళ్ళుంటాడు? కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. నక్షత్రం పిలు, తనకేమైనా తెలుసుండొచ్చు కదా వాడు ఎక్కడికి వెళ్ళాడు. నక్షత్ర కూడా ఇంట్లో లేదత్తయ్యా. అంటే నక్షత్ర మురారిని ఎక్కడికైనా తీసుకెళ్ళిందా? ఏంటి దుర్గా, ఎవరి కోసమో హడావుడి పడిపోతున్నావు? మురారి కోసమా? ఇంట్లో లేడా? ఎక్కడికెళ్ళాడో తెలీదా? నీకు చెప్పకుండానే వెళ్ళాడా? ఆవిడికి చెప్పకుండా ఎందుకు వెళ్తాడు సువర్ణ? చెప్పే వెళ్ళుంటాడు. నీ ముద్దుల కొడుకు యశోదా కృష్ణుడు నీతో చెప్పకుండా గీత కూడా దాటనివాడు ఇప్పుడు నీకు తెలియకుండా వాడి పెళ్ళంతో కలిసి బయటికి వెళ్ళాడా? పాపం, వాడికి బర్త్డే చెయ్యాలని నిన్నటి రాత్రి నుంచి తెగ సతమతమవుతున్నావు. ఒక్కసారి నీకు కుదరలేదు, ఇంకోసారి వాడు అందుబాటులో లేడు. ఏంటో సువర్ణ, మొన్నటి వరకు కాలం నీకెదురొచ్చింది, ఇప్పుడు దుర్గగారికి ఎదురొస్తోంది. ఏంటో మంచికి చెడు కాలం, చెడుకి మంచి కాలం అంటే ఇదేనా? దుర్గా, నాకు నువ్వు చెప్పిన మాట ఒకటి గుర్తొస్తోంది. ఏంటది? నీదైతే ఎప్పటికీ నిన్ను వదలదు, నీది కాకపోతే ఎంత ప్రయత్నించినా నీకు దక్కదు. అంతేనా? ఇదేనా నువ్వు చెప్పింది? ఏంటో ఇప్పుడు ఈ మాట నీకే సూట్ అయినట్టుంది కదూ. మురారితో కేక్ కట్ చేయించాలని చాలా ఏర్పాట్లు చేసుకున్నావు, కానీ చివరికి వాడే ఇంట్లో లేడు. దుర్గా, ఒకసారి ఆలోచించు. నువ్వంటే ఎంతో ప్రేమ, ప్రాణమని ఫీల్ అయ్యే నీ కొడుకు నీకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడంటే దాని అర్థం ఏమై ఉంటుంది? నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది. పాపం. చాలా ఎక్కువ సంతోషపడిపోతున్నావు కదూ. చూడు సువర్ణ, నా కొడుకు నాకు చెప్పే వెళ్ళాలని నేనెప్పుడూ వాణ్ణి కట్టిపెట్టలేదు. చెప్పకుండా వెళ్ళినందుకు బాధ కూడా పడలేదు. ఇప్పుడు జరిగింది నాకు పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసే విషయం కాదు. దీనివల్ల నాకేం నష్టం లేదు. జస్ట్ వాడు నాకు చెప్పకుండా వెళ్ళాడు. నిన్న రాత్రి నేను కూడా వాడికి ఏం చెప్పకుండా వెళ్ళాను. సేమ్ దానిలాగే ఇది కూడా. నేను చేసిన దానికి ఒక రీజన్ ఉన్నట్టే వాడు చేసిన దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఇంటికొచ్చాక వాడే చెప్తాడు అదేంటో. అంతవరకు నువ్వు ప్రశాంతంగా ఉండే నీళ్లలో రాయి వేసుకుని నిద్ర పాడు చేసుకోకు. వెళ్ళి పడుకో.
అబ్బా, ఎంత చేసినా తగ్గేదే లేదన్నట్టు కౌంటర్ ఇస్తోంది కదా. ఏంటి నక్షత్ర ఇది? మరి సర్ప్రైజ్ అంటే డైరెక్ట్ గా చూపించేస్తారా? లిఫ్ట్ ఎక్కించావు, లిఫ్ట్ దిగాక కళ్ళు మూసి మెట్లు ఎక్కించావు. ఇంకెక్కడికి తీసుకెళ్తావు? ఇక్కడికే. ఇదిగో చూడు. నక్షత్ర, ఏంటిదంతా? ఇక్కడ చూసావు కదా, ఒక్కసారి ఆ తల పైకెత్తి చూడు. వావ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అయ్యావా? నేను చెప్పాను కదా సర్ప్రైజ్ అవుతావని. అసలు ఏంటిదంతా? ఆ? ఏంటంటావేంటి మురారి? మూన్ లైట్ లో హనీమూన్. ఆ? ఆ ఇది నీ బర్త్డేకి నేనిచ్చే గిఫ్ట్. ఇక్కడ మనల్ని పిలిచేవాళ్ళు, మనం పిలిచినా పలికేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నీ కళ్ళ నిండా నేను, నా కళ్ళ నిండా నువ్వు. ఇది మన లోకం, మనకి మాత్రమే ప్రత్యేకం. నో ఫోన్స్, నో డిస్టర్బెన్స్. ఎంతో రొమాంటిక్గా, ఎంతో సరదాగా. ఏంటి మురారి? నువ్వు చేసిన సర్ప్రైజ్ చాలా బాగుంది, కానీ అమ్మకొక్క మాట కూడా చెప్పకుండా మనం ఇలా వచ్చేసి ఎంజాయ్ చేయడం, అక్కడ అమ్మ నా కోసం బాధపడ్డం నాకెందుకో కరెక్ట్గా అనిపించట్లేదు. ఒకసారి అమ్మకి చెప్తే బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది, చెప్పు. హే, ఇదిగో ఫోన్ తీసుకో, చెయ్యి. కానీ నాకు డౌట్. నువ్వు ఫోన్ చేస్తే అత్తయ్య గారు ఒక్కరే మాట్లాడతారా? ఆ పక్కనే ఉన్న మీ అన్నయ్యకి, మీ వదినకి కూడా ఫోన్ ఇస్తారు. ఇస్తే వాళ్ళు మాట్లాడకుండా ఉంటారా? అంటే వాళ్ళు మాట్లాడకూడదని కాదు, కానీ అత్తయ్య గారితో మాట్లాడితే ఖచ్చితంగా మనం చేసిన పనికి సంతోషపడతారు. మీ అన్నయ్య వదిన కూడా సంతోషపడతారు. కానీ ఒక్క మాట అమ్మకి చెప్పి వెళ్ళొచ్చు కదరా అని మీ అన్నయ్య ఒక్క మాట అంటే నువ్వు డిస్టర్బ్ గా ఫీల్ అవుతావు. అంటే మీ అన్నయ్య ఆ మాట అనొచ్చు అనకపోవచ్చు, ఎందుకంటే ఆయన కూడా పాపం నీ మంచి కోరుకునే మనిషి కదా. నక్షత్ర, ఇలాంటప్పుడు మూడో మనిషి టాపిక్ వద్దు. మురారి, నా మనసులో ఎప్పటినుంచో ఒక మాట ఉంది, చెప్పనా? చెప్పు. నువ్వు ఫీల్ అవ్వకూడదు. అవను, చెప్పు. వద్దులే. ఇంత మంచి టైంలో నీ మూడు డిస్టర్బ్ అయితే నాకు చాలా బాధగా ఉంటుంది. నేను డిస్టర్బ్ అవ్వను, చెప్పు. ఇప్పటికే అత్తయ్య గారితో మాట్లాడలేదని నువ్వు డిస్టర్బ్ అయ్యావు. మళ్ళీ
అయ్యో నేనేం డిస్టర్బ్ అవ్వలేదు తల్లి. అవ్వలేదా? మ్మ్హ్మ్. అయితే నవ్వు. అమ్మయ్యా నవ్వావా? అయితే ఓకే. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలి? అదే ఎప్పటినుంచో నాతో ఏదో చెప్పాలన్నావు. అదేం లేదు, నేను నీ మూడ్ మార్చాలని అలా అన్నాను. నువ్వు నా భార్యవి. నీ మనసేంటో తెలుసుకోవడం నా బాధ్యత. ఏదో ఉంది, అది ఏదైనా పర్వాలేదు, చెప్పు. మనకెవ్వరికీ చెప్పకుండా వెళ్ళడమేంటి? నాకు నక్షత్రం మీదే అనుమానంగా ఉంది. తను కావాలని భావం తీసుకుని వెళ్ళినట్టుంది. నేను అదే అనుకుంటున్నాను మయూరి. 50% కాదు, 60% నీలో మార్పు వచ్చేసింది. నీకు నాకు మధ్య ఇక మీ అమ్మ కూడా నిలబడదు. నిలబడే ఛాన్స్ ఇవ్వను.